హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లావణ్య. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియో వచ్చేసి మరొక మనీ సేవింగ్ టిప్ అయితే నేను మీ ముందుకు వచ్చానండి. మనం ప్రతిరోజు సేవ్ చేయకపోయినా వారంలో ఒకరోజు సేవ్ చేస్తే మనం 20,000 వరకు సేవ్ చేయొచ్చండి. ఈ సేవింగ్ మనము పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా చేసుకోవచ్చండి. స్టూడెంట్స్ కానీ, డైలీ కూలికి వెళ్ళేవారు ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళు కానీ, అలాగే చిన్న జీతం వచ్చినా పెద్ద జీతం వచ్చినా ఎవరైనా కూడా ఇలా చేసుకోవచ్చండి. ఈ సేవింగ్ ఏంటంటే వారంలో ఒక్కరోజు మాత్రమే చేయొచ్చండి. ఇంకా వచ్చేసి సాటర్డే సండే చేసుకోవచ్చు. మనకు సండే అంటే వీకెండ్ కాబట్టి మనకు హాలిడే మూడ్లో ఉంటాము. ఆ రోజు చాలా హ్యాపీగా రిలాక్స్గా ఉంటాం కదండి. మా ఇంట్లోనే కాదులేండి, అందరికీ అలానే సండే హాలిడే కాబట్టి అలానే ఆలోచిస్తారు కదా. ఈ సేవింగ్ అనేది ఎలా చేయాలో చెప్పే ముందుగా మన ఛానల్ను కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీకెండ్ సేవింగ్ ఛాలెంజ్ అనేది సాటర్డే నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. సాటర్డే సండే కూడా చేసుకోవచ్చు. లేదా మేము 2 days సేవ్ చేయలేము అనుకునే వాళ్ళు సండే ఒక్కరోజైనా సేవ్ చేసుకోవచ్చండి. ఇది మనం 6 months అయినా చేసుకోవచ్చు, ఒక సంవత్సరమైనా చేసుకోవచ్చు. ఏ సేవింగ్ అయినా కానీ లాంగ్ పీరియడ్లో చేసుకుంటే సంవత్సరం కానీ ఇంకా ఎక్కువ రోజులు కానీ మనం అమౌంట్ అనేది మనకు అనుకున్నట్టుగా ఎక్కువ వస్తుంది. ఈ సేవింగ్ మీరు 6 months చాలు అనుకుంటే అలానే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం సాటర్డే 100 రూపీస్ కానీ 200 కానీ ఒక ఉండీలో వేసుకోండి. రీయూజ్ అయ్యేలాగా ఉండీలో కాయిన్ బాక్స్ ఉంటే మీ కాయిన్ బాక్స్లోనే వేసుకోండి. అలాగే సండే కూడా ఒక 100 కానీ 200 కానీ వేసుకోండి. 100 అనేది ఈజీగా మనం వేసుకోవచ్చు. 200 అనేది డైలీ 200 అనేది మనకు సాటర్డే 200 అలాగే సండే 200 అనేది ఎక్కువ అమౌంట్ అవుతుంది అనుకుంటే ఒక 100 రూపీస్తో మీరు సింపుల్గా వేసుకుంటే సరిపోతుందండి. మేము సాటర్డే సండే 2 రోజులు సేవ్ చేసుకోగలము అనుకుంటే చేసుకోవచ్చు. లేదు ఒక్క రోజే మేము 200 మాత్రమే వేస్తాము అనుకుంటే 200 మాత్రమే వేసుకోవచ్చండి. 100 చొప్పున ఒక్కరోజు 200 వేస్తే ఎక్కువ అనిపిస్తుంది కాబట్టి సాటర్డే 100 సండే 100 ఇలా వేసుకోవచ్చండి. ఒకవేళ మనం ఇలా సాటర్డే కాకుండా ఓన్లీ సండేనే 200 వేస్తాము అనుకున్నా పర్లేదండి, సరిపోతుంది. ఇలా చేస్తే మీరు 100 రూపీస్ మాత్రమే వేశారు అనుకోండి. సాటర్డే 100 సండే 100 అంటే మీరు వీక్ వచ్చేసి 200 వేశారు అనుకోండి. 1 year కాను మీకు 52 weeks కాబట్టి మీకు అమౌంట్ ఎంత అవుతుందంటే 10,400 అయితే అవుతుందండి. మేము 200 చొప్పున వేస్తాము అనుకుంటే మాకు శనివారం అయినా 200 వేయగలము, ఆదివారం అయినా 200 వేసుకోగలము అనుకుంటే, లేక ఆదివారం మాత్రమే 400 వేసుకుంటాం అనుకున్నా పర్లేదండి, అలా అయినా వేసుకోవచ్చు. ఒకే రోజైనా 400 అయినా వేసుకోవచ్చు. కొందరికి కష్టం అవుతుంది కనుకనే డివైడ్ చేసి శనివారం 200 ఆదివారం వచ్చేసి ఒక 200 ఈజీగా వేసుకుంటే సరిపోతుంది అని నేను చెప్తున్నాను. ఇలా వేస్తే మనకు 200 చొప్పున వేసామనుకోండి మీకు 20,800 అయితే అవుతుంది. 1 year కాను ఇలా అవుతుందండి. 1 year కాను 52 weeks కాబట్టి మనము 400 కదా, 2 daysకి 400 చొప్పున వేసుకున్నాం అనుకోండి మనకు వచ్చేసి ఎంత అవుతుందంటే కన్నా 20,800 అయితే అవుతుందండి. ఇది 1 yearకి ఇలా అవుతుంది అనమాట మనం పొదుపు చేసుకుంటే. ఈ పద్ధతిలో ఇలా చేస్తే మనం పొదుపు చేసామనే కష్టంగా కూడా మనకు ఉండదన్నమాట. సో మనం వీకెండ్ వచ్చేసరికి చాలా ఖర్చు పెడుతూ ఉంటాం కదండి. ఇలా అనవసరమైన ఖర్చులు పెట్టకుండా మనం వాటిలో కూడా కాస్త సేవ్ చేస్తే, అయ్యో మనం సేవ్ చేయాలా కదా ఈ వీకెండ్ అని అనుకుంటే మన ఖర్చులు కూడా తగ్గుతాయి. ఇంత అమౌంట్ సేవ్ చేసినట్లుగా కూడా ఉండదు. చాలా చాలా సింపుల్గా దీన్ని మనం తక్కువ అమౌంట్ నుంచి స్టార్ట్ చేయండి. 100 నుంచి అయితే కష్టంగా ఉండదు. 200 కూడా చేస్తే ఎక్కువ అమౌంట్ దాచగలము కదా. సో ఇలా దాచిన వాటితో చిన్నపిల్లలకు గోల్డ్ మనం తీసుకోవచ్చండి. మరీ పెద్ద వస్తువులు కాకుండా గోల్డ్వి చిన్న వస్తువులు అంటే ఇయర్ రింగ్స్ కానీ, అలాగే మనకు రింగ్స్ కానీ చిన్నపిల్లలు పెట్టుకునేటి ఒక 20,000 కంటే ఒక 2 grams 2.5 grams అలా వస్తుంది కదండి. సో మనము ఓన్లీ సాటర్డే సండే
వీకెండ్ మాత్రమే మనము సేవ్ చేసాం కాబట్టి సో ఇంత చిన్న అమౌంట్ వస్తుంది. ఇది కూడా చాలా ఈజీగా మనము సేవ్ చేసుకుంటున్నాం కాబట్టి దీనికంటూ ఒక చిన్నపిల్లలకు బాగా గుర్తుండిపోయేలాగా ఒక చిన్న రింగ్ కానీ అలాగే ఇయర్ రింగ్స్ కానీ ఇలా తీసుకున్నామనుకోండి, మనకు ఎంతో కొంత దాచుకొని మనం ఇలా తీసుకున్నాం అనుకోండి పిల్లలకు గిఫ్ట్గా ఇవ్వచ్చు అనమాట. సో ఇవాల్టి వీడియో వచ్చేసి వీకెండ్ మాత్రమే మనం సేవ్ చేసుకుంటే ఎంత అమౌంట్ మనం ఏం చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చెప్పాను కదండి. ఇలాంటి మనీ సేవింగ్ టిప్స్ కానీ గోల్డ్ టిప్స్ కానీ ఇంకా మన ఛానల్లో వస్తాయండి. సో మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంకా మన ఛానల్లో మనీ సేవింగ్ టిప్స్ వీడియోస్ అయితే ఉన్నాయండి, చాలా ఉన్నాయి. ఒకసారి మన ఛానల్లో వెళ్ళి చెక్ చేయండి. ఇంకా ఈ వీడియో కనుక మీకు అందరికీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నేను వీడియో పెట్టంగానే మీ మొబైల్కు నోటిఫికేషన్ అనేది వస్తుందండి. సో ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇది కొంతమందికైనా యూజ్ అవుతుందని, ఈ టిప్స్ అన్నీ యూజ్ అవుతాయనే ఉద్దేశంతో నేనైతే చేస్తున్నానండి. సో ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.